దేవుని వాక్యంలోకి వెళ్దాం ప్రియులారా. దేహము అనే అంశం ద్వారా కొన్ని విషయాలను మనం నేర్చుకుందాము. దేహం అనే అంశం ద్వారా కొన్ని విషయాలను మనము తెలుసుకుందాం ప్రియులారా. లేవియా కాండము 16వ అధ్యాయము 24వ వచనాన్ని మనం చూసినప్పుడు, లేవియా కాండము 16:24 వచనం, పరిశుద్ధ స్థలములలో దేహమును నీళ్లతో కడుగుకొని బట్టలు తిరిగి ధరించుకొని బయటికి వచ్చిన తర్వాత వచ్చి తన కొరకు దహనబలి, ప్రజల కొరకు దహనబలిని అర్పించి తన నిమిత్తమును ప్రజల నిమిత్తమును ప్రాయచిత్తము చేయవలెను. ఇక్కడ దేహమును ఎలా ఉంచుకోవాలనుకుంటున్నది వాక్యము. పరిశుద్ధ స్థలంలో దేహమును నీళ్లతో కడుక్కొని బట్టలు తిరిగి ధరించుకొని, ఈ దేహాన్ని దేవుని సన్నిధికి వెళ్ళే దేహాన్ని మరి పరిశుద్ధంగా ఉంచుకోవాలని చెప్పి లేవియా కాండంలో పాత నిబంధనలో మనకు చెప్పబడుతున్నది. ఈ 16వ అధ్యాయంలో ఉన్నటువంటి పాత నిబంధనలో ఉన్న ప్రాముఖ్య విషయాలను మనం చూస్తే, పరిశుద్ధ మందిరంలో ప్రధాన యాజకుడు ప్రవేశించుటకు ఉన్న నిబంధనల గురించి ఉన్నది. 11 నుంచి చూసినప్పుడు అతని కోసము అర్పించవలసిన పాప పరిహార్థ బలి గురించి 14 వచనాల వరకు రాయబడింది. 15 నుంచి చూస్తే జనుల కోసం అర్పించవలసిన పాప పరిహార్థ బలి గురించి రాయబడి ఉంది. అలాగనే అజయేలు పేరిట చీటుపడిన మేక సంవత్సరమునకు ఒకసారి ప్రాయశ్చిత్తం చేయుటకు పాత నిబంధనలో రాసి ఉంచబడి ఉన్నది. పాత నిబంధనలో ప్రతి సంవత్సరము ఇలా చేయాలి అని చెప్పి రాసి ఉంచబడి ఉన్నది. ప్రతి సంవత్సరం ఇలా చేయాల్సి ఉండగా మరి అలాగునే అందరూ దేవుని మాట ప్రకారంగా జరిగిస్తూ వస్తూ ఉన్నారు. పాత నిబంధనలో మరి దేవుని చిత్తాన్ని వారు నెరవేరుస్తూ కొనసాగిస్తూ ముందుకు వస్తూ ఉన్నారు. మరి దేహాన్ని శుభ్రముగా శుద్ధీకరణ చేసుకొని, ఆనాడు యాజకులు ఏ విధంగా అయితే వారి ప్రయత్నం చేశారో వాటి విషయంలో రాసి ఉంచబడినటువంటి విషయాన్ని మనం గుర్తు చేసుకుంటున్నాం. మరి 2వ రాజులు 5వ అధ్యాయము 14వ వచనాన్ని మనం ఒకసారి చూద్దాము. 2వ రాజులు గ్రంథము 5వ అధ్యాయము 14వ వచనం చూసినప్పుడు, అతడు పోయి దైవజనుడు చెప్పినట్లు యోర్దాను నదిలో 7 మార్లు మునగగా అతని దేహం పసిపిల్ల దేహం వలెనై అతడు శుద్ధుడాయను. ఎవరు చెప్పారు ఈ మాట, ఎందుకు చెప్పారు అని చెప్పి ఆలోచన చేసినప్పుడు 12వ వచనం 9 నుంచి చూసినప్పుడు, నయమాను గుర్రములతోనూ రథములతోనూ వచ్చి ఎలీషా ఇంటి ద్వారం ముందర నిలిచుండగా, ఎలీషా, నీవు యోర్దాను నదికి పోయి 7 మార్లు స్నానము చేయుము, నీ ఒళ్ళు మరలా బాగై నీవు శుద్ధుడవగుదు అని అతనితో చెప్పుటకు ఒక దూతను పంపెను. అందుకు నయమాను కోపము తెచ్చుకొని తిరిగిపోయి ఇట్లనెను, అతడు నా యొద్దకు వచ్చి నిలిచి తన దేవుడైన యెహోవా నామమును బట్టి తన చెయ్యి రోగముగా ఉన్న స్థలము మీద ఆడించి కుష్ఠరోగమును మాన్పునని నేననుకొంటిని. దమస్కు నదులైన అబనాయును ఫర్పురును ఇశ్రాయేలు దేశంలోని నదులన్నిటికంటే శ్రేష్టమైనవి కావా? వాటిలో స్నానము చేసి శుద్ధి నొందలేనా అని అనుకొని రౌద్రుడై
తిరిగి వెళ్ళిపోయి అయితే అతని దాసులలో ఒకడు వచ్చి, నాయనా, ఆ ప్రవక్త ఏదైనా ఒక గొప్ప కార్యము చేయమని నియమించిన ఎడల నీవు చేయకుందువా? అయితే స్నానము చేసి శుద్ధుడు కమ్మను మాట దానికంటే మేలు కదా అని చెప్పినప్పుడు అతడు పోయి దైవజనుడు చెప్పినట్లు యోర్దాను నదిలో 7 మార్లు మునగగా అతని దేహము పసిపిల్ల దేహం వలె అతడు శుద్ధుడాయను. అప్పుడు అతడు తన పరివారంతో కూడా దైవజనుని దగ్గరికి తిరిగి వచ్చి అతని ముందర నిలిచి, చిత్తగించుము, ఇశ్రాయేలీలలో ఉన్న దేవుడు తప్ప లోకమంతటి యందును మరి ఒక దేవుడు లేడని నేను ఎరుగుదును. ఇప్పుడు నీవు నీ దాసుడనైన నా యొద్ద బహుమానం తీసుకొనవలసినదని అతనితో చెప్పగా, ఎలీషా, ఎవని సన్నిధిని నేను నిలవబడి ఉన్నానో ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవముతోడు నేనేమీ తీసుకొనను అని చెప్పెను. నయమాను అతనిని ఎంత బతిమాలినా అతడు ఒప్పక పోయెను. మరి నయమాను గారు కోపచిత్తుడై తాను బయలుదేరి వెళ్ళాలనుకున్నప్పుడు తన చేతి కింద ఉన్నటువంటి పనివారు, పరిహారము వారల్లా కూడా చెప్పారు, ఆ ప్రవక్త చెప్పినట్టుగా చేయము, మీరు బాగు కావాలి కదా అని చెప్పి గుర్తు చేశారు. ఆ ప్రవక్త చెప్పినట్టుగానే ఆయన యోర్దాను నదిలో 7 మార్లు మునగగా పసిపిల్ల దేహంలాగా ఆయన మారిపోయినటువంటి విషయాన్ని గుర్తు చేయబడుతుంది. ఆ తర్వాత తాను ఎలీషా ప్రవక్త దగ్గరికి వెళ్ళి చిత్తగించుము అని చెప్పి తాను కొంత తనకు తోచిన కొలది ఇవ్వాలని చెప్పి ఆశ కలిగి వెళ్ళాడు. అయితే ఎలీషా గారు ఏమీ కూడా తీసుకోలేదు అనేటటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఒకవేళ ఆనాడు ఎలీషా ప్రవక్త గారు ఆ విధంగా ఆయన తీసుకోలేదు, ఒకవేళ ఇప్పటి సేవకులైతే ఎంతైనా ఇవ్వండి అని చెప్పి తీసుకునేటటువంటి అలవాటు కలిగినటువంటి వారు చాలా వరకు ఉన్నారు. చాలా వరకు ఉన్నారు కాదు, చాలా వరకు ఉన్నాము. అంటే ఇస్తే తప్పక తీసుకుందామనేటటువంటి ఆలోచన కలిగి ఉన్నటువంటి పద్ధతుల్లో మనం ఉంటూ ఉన్నాం. ఆనాడు ఎలీషా గారైతే ఏమీ వద్దని అన్నాడు ఆయన. అవును ప్రియమైనటువంటి వారలారా, కార్యం అనేటటువంటిది దేవుడు జరిగిస్తాడు. ఆయన చిత్త ప్రకారంగా జరిగిస్తాడు, మాట్లాడిస్తాడు, నడిపిస్తాడు. కానీ మనం నేర్చుకోవాల్సింది, ఇందులో ఉన్న నీతిని మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, దేవుని చిత్తాన్ని ఎలీషా గారు జరిగించారు. దేవుని చిత్తాన్ని నయమాను గారు పొందుకొని ఉన్నారు. కాబట్టి మనము తెలుసుకోవాల్సింది, నేర్చుకోవాల్సింది నీతి ఏమిటి అని అంటే, చెప్పిన దాన్ని చెయ్యడం, అది చాలా ప్రాముఖ్యమై ఉంటున్నది. యోబు గ్రంథము 7వ అధ్యాయము 5వ వచనాన్ని చూద్దాం. నా దేహము పురుగులతోనూ మట్టి పిల్లలతోనూ కప్పబడి ఉన్నది. మొదటి నుంచి చూద్దాం. భూమి మీద నరుల కాలము యుద్ధకాలము కాదా? వారి దినములు కూలివాని దినముల వంటివి కావా? నీడను మిగుల నపేక్షించు దాసుని వలెను, కూలి నిమిత్తము కనిపెట్టుకొని కూలివాని వలెను, ఆశ లేకయే జరుగు నెలలను నేను చూడవలసి వచ్చెను. ఆయాసంతో కూడిన రాత్రులు నాకు నియమింపబడి ఉన్నవి. నేను పండుకొనుచున్నప్పుడే ఎప్పుడు లేచెదనా, రాత్రి ఎప్పుడు గతించునా అని అనుకొందును. తెల్లవారు వరకు ఇటు అటు పొర్లుచు ఆయాసపడుదును. నా దేహము పురుగులతోనూ మట్టి పిల్లలతోనూ కప్పబడి ఉన్నది. నా చర్మము మాని మరల
పగులుచున్నది. నా దినములు నేతగాని నాడె కంటెను వడిగా గతించుచున్నవి. నిరీక్షణ లేక అవి క్షయమైపోవచ్చున్నవి. నా జీవము వట్టి ఊపిరియే అని జ్ఞాపకము చేసుకొనుము. నాకన్నా ఇకను మేలు చూడదు. నా కన్ను ఇకను మేలు చూడదు. మరి ఈ యొక్క 7వ అధ్యాయంలో చూసినప్పుడు తన కఠినమైన మనోదుఃఖమును చూపుచు మరణించాలని తన కోరికను న్యాయమేనని దేవునితో కఠినముగా మాట్లాడుచుండెను. యోబు గారు అలా మాట్లాడుతూ ఉన్నారు దేవునితో. ఆయన మాట్లాడింది ఆలోచన చేస్తే లోకానుసారంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం చూస్తే ఆయన మాట్లాడింది కరెక్టే అని అనుకుంటాం మనం. కానీ ఆత్మానుసారంగా, వాక్యానుసారంగా దేవుని చిత్తమైనటువంటి మాట యోబు గారు మరొక దగ్గర మాట్లాడారు. దేవుడు మేలు దయచేసినప్పుడు మనం పొందుకొని, కీడు దయచేసినప్పుడు బాధపడకూడదు కదా. మూర్ఖురాలు మాట్లాడినట్టుగా నీవు మాట్లాడవద్దు అని చెప్పి హెచ్చరిక చేసిన సందర్భాన్ని కూడా మనం చూస్తాం. మన దేహము ఏమైనప్పటికీ కూడా దేవుని చిత్తం నెరవేర్చబడాలి, దేవుని చిత్తం కొనసాగింపబడాలి. కీర్తనలు 31వ కీర్తన 9వ చరణాన్ని చూద్దాం. యెహోవా, నేను ఇరుకున పడి ఉన్నాను, నన్ను కరుణింపుము. విచారం వలన నా కన్ను క్షీణించుచున్నది, నా ప్రాణము నా దేహము క్షీణించుచున్నది. ఇక్కడ 31వ కీర్తనలో దేవుని మీద గల విశ్వాసము పునాదిలో దావీదు సహాయము కోరుచుండెను. దేవుని దయలో దావీదు సంతోషించెను. ఈ 31వ కీర్తనలో ఈ విషయాలు రాయబడి ఉన్నవి. అందుకనే ఈ 31లో మరి 9వ చరణంలో చూసినప్పుడు యెహోవా, నేను ఇరుకున పడి ఉన్నాను, నన్ను కరుణింపుము. నేను ఇరుకున పడి ఉన్నాను, నన్ను కరుణింపుము. మరి ఈ లోకంలో ఉన్నటువంటి బంధువులు, స్నేహితులు ఎవరెవరో వస్తారని చెప్పి కొన్నిసార్లు ఫోన్లు చేస్తూ ఉంటాం. ఎవరు రారు. పడిన స్థలమందే దేవుడు ఏర్పాటు చేసి ఉంటాడు కొంత సహాయం చేసేవారిని. వారు ఎవరో మనకు తెలియదు, వారిని ఏమి కూడా మనం అడిగి లేకుంటాం. కానీ దేవుడు తన ప్రణాళిక ప్రకారంగా వారిని అక్కడ ఏర్పాటు చేసి ఉంటాడు. మన వాళ్ళు అనుకున్నటువంటి సందర్భంలో ఎవరు కూడా రారు. కానీ ఏ ఫోన్ నంబర్లు లేనటువంటి వ్యక్తులు, పరిచయమే లేనటువంటి వ్యక్తులు, కులంతో మతంతో సంబంధం లేనటువంటి వ్యక్తులు, ప్రాంతంతో సంబంధం లేనటువంటి వ్యక్తులు, ఊరుతో సంబంధం లేని వ్యక్తులు మనకు కొన్నిసార్లు అకస్మాత్తుగా ఆపద బంధువులుగా వారు సహాయపడుతూ ఉంటారు. దేవుడు ఆయన ఎవరి ద్వారన్నా కానీ తన కార్యాన్ని నెరవేర్చుకునే దేవుడై ఉంటూ ఉన్నాడు. కాబట్టి మన దేహ సంరక్షకుడు క్రీస్తు అని చెప్పి మనం గ్రహించాలి. మత్తయి సువార్త 6వ అధ్యాయము 25వ వచనాన్ని చూద్దాం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 25వ వచనాన్ని చూద్దాం. అందువలన నేను మీతో చెప్పున్నది ఏమనగా, ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణమును గురించైనను, ఏమి ధరించుకొందుమో అని మీ దేహమును గురించి అయినను చింతింపకుడి. ఆహారం కంటే ప్రాణమును, వస్త్రం కంటే దేహమును గొప్పవి కావా? ఆకాశ పక్షులను చూడుడి, అవి ఇత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా? అవును ప్రియమైనటువంటి వారులారా, పక్షులను ఏ విధంగా అయితే నేను పోషిస్తూ ఉన్నానో,
పక్షుల కన్నా మీరు శ్రేష్ఠులు కారా అని చెప్పి దేవుని వాక్యం గుర్తు చేస్తుంది. మన దేహం గురించి ఏమీ ఆలోచన చేయవద్దు అని చెప్పి దేవుని వాక్యము గుర్తు చేస్తూ ఉన్నది. కానీ మనమైతే అన్ని విషయాలు ఆలోచన చేస్తూ ఉంటాం. అలా ఆలోచన చేయకుండా మన చింత యావత్తు దేవుని మీద వేసేవారిగా, ముందుకు కొనసాగే వారిగా ఉండాలని చెప్పి దేవుని వాక్యం మనకు గుర్తు చేయబడుతూ ఉన్నది. మార్కు సువార్త 15వ అధ్యాయము 43వ వచనాన్ని మనం చూద్దాం. వెంటనే ఆయన ఇంకనూ మాట్లాడుచుండగా 12 మంది శిష్యులలో ఒక్కడైన ఇస్కరియోతు యూదా వచ్చెను. వానితో కూడా బహుజనులు కత్తులు గుదియలు పట్టుకొని ప్రధాన యాజకుల యొద్ద నుండి, శాస్త్రుల యొద్ద నుండి, పెద్దల యొద్ద నుండి వచ్చిరి. ఆయనను అప్పగించువాడు నేనెవరిని ముద్దు పెట్టుకొందునో ఆయనే యేసు, ఆయనను పట్టుకొని భద్రముగా కొనిపోడని వారికి గుర్తు చెప్పి ఉండెను. ఇక్కడ ఆలోచన చేసినప్పుడు యేసు ప్రభు వారిని అప్పచెప్పడానికి యూదా ఇస్కరియోతు తన ఒప్పందాన్ని తాను కొనసాగిస్తూ వస్తూ ఉన్నాడు. కాబట్టి ఆ యొక్క యూదా ఇస్కరియోతును మనము ఇప్పటి వరకు కూడా ఎవరి పేరు యూదా ఇస్కరియోతు అనేటటువంటి పేరు పెట్టుకోవడం కానీ నేను చూడలే. చాలా అరుదైనటువంటిదిగా ఉంటూ ఉన్నది. అలాగునే ఆ ఎండి నాణ్యములతో కొనబడినటువంటి ఫలం ఇప్పటికి కూడా అలాగునే ఉన్నది అనేటటువంటిది. ఎవరు కూడా దాన్ని ముట్టుకోకుండా ఉంటూ ఉన్నారు. అవును ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ దేహానికి కావలసిన దాని కొరకు ఏమి చింతించకుండా దేవుని చిత్తాన్ని నెరవేర్చేటటువంటి కుమారులుగా, బిడ్డలుగా మనం ఉండాలని చెప్పి దేవుడు ఇష్టపడుతూ ఉంటున్నాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 19వ వచనం. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరగరా? మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు గనక మీ దేహముతో దేవుణ్ణి మహిమపరచుడి. మన దేహంతో ఏం చేయాలి? దేవుణ్ణి మహిమపరచాలి, దేవుని ఘనపరచాలి, దేవుణ్ణి మన హృదయంలోకి ఆహ్వానించాలి. కాబట్టి మన దేహంతో దేవుణ్ణి మహిమపరిచేటటువంటి బిడ్డలుగా ఉండాలని చెప్పి దేవుని వాక్యము తెలియపరుస్తూ ఉన్నది. మనము మన సొత్తు కాదు, దేవుని సొత్తు అని చెప్పి మనం గ్రహించే వారిగా మనం ఉన్నాం. కాబట్టి అపోస్తలులు పడ్డ ప్రయాసము, యేసుక్రీస్తు ప్రభువారు పడ్డటువంటి ప్రయాసము వ్యర్థం కాకుండా ఉండాలి అని అంటే మన జీవితాలను దేవునికి మరి అంగీకారములుగా మరి అప్పజెప్పుకునేటటువంటి వారిగా మనమున్నాము. అప్పజెప్పుకోవాలి, దేవునికి అప్పజెప్పుకోవాలి. అలా అప్పజెప్పుకొని ముందుకు కొనసాగేటటువంటి వారిగా మనం ఉండాలి. ప్రార్థన చేసుకుందాం ప్రియులారా. ప్రేమ దయగలన తండ్రి, మీ పరిశుద్ధమైన నామాన్ని బట్టి మీకు వందనాలు. ఈ రాత్రి కాలమందు కొద్దిసేపు వాక్యాన్ని ధ్యానం చేస్తూ దేహము అనే అంశం ద్వారా మేము నేర్చుకున్నటువంటి మాటల్ని మరి నాయనా లేవియా కాండంలో 16:24 మరి చూశాము. అలాగునే మరి ఇప్పుడు కొరింథీయులకు రాసిన పత్రికను చూశాము. మరి మీ వాక్య భాగాల ప్రకారంగా నాయన మా జీవితాలను మీరు కృపచేత కరుణించి కృప చూపించి సహాయం చేసినందుకు వందనాలు చెల్లించుకుంటున్నాం. మా దేహాన్ని పరిశుద్ధంగా పవిత్రంగా ఉంచుకోవడానికి, కాపాడుకోవడానికి సహాయం చేస్తున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం. మేము మా సొత్తు కాదు, మీ సొత్తు అని చెప్పి జ్ఞాపకం చేస్తుంది వాక్యం. మా సొత్తే ఇది మాదే అని మేము అనుకుంటూ ఉన్నాము. కానీ మేమంతా కూడా మీ సొత్తై ఉన్నామని చెప్పి, మేమంతా కూడా
మీరు విలువ పెట్టి కొనబడినటువంటి వారమని చెప్పి దేవుని వాక్యం మాకు గుర్తు చేస్తుంది. మా మీద కానీ మా దేహం మీద కానీ ఎటువంటి అధికారం లేనటువంటి వారిగా మేము ఉంటూ ఉన్నాం. నాయనా, అంతా మీ ఆధీనానికి అప్పజెప్పి మీ చిత్త ప్రకారంగా ఈ భూమి మీద మీరు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి మీరు చూపిన కృపను బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ ఈ రాత్రి కాలమందు వాక్యాన్ని బోధించుకొని తిరిగి అప్లోడ్ చేయనై ఉంటుండగా నైనా దీవించి ఆశీర్వదించండి. నేటి దినాన నైనా రాయి చెట్టు దగ్గర ఒక సహోదరుడు చనిపోయి ఉంటూ ఉన్నాడు. నాయనా, ఆయనను ఆయన కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. నాయనా, దేవుణ్ణి సొంత రక్షకునిగా అంగీకరించని కుటుంబం అయినప్పటికీ నాయనా, ఆ కుటుంబం కొరకు ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటున్నాం. నాయనా, విడవబడినటువంటి కుటుంబాన్ని మీరు ఓదార్చండి, ఆదరించండి, సహాయం చేయండి. నైనా భార్య, పిల్లలను, బంధువులను, స్నేహితులను, రక్త సంబంధికులను మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆయన జీవితంలో ఏదైనా పొరపాటు దొర్లి ఉంటే దయతో కనికరించి క్షమించమని ప్రార్థిస్తూ ఉన్నాం. నాయన, మరి మీ చిత్తమైతే ఆయనను మీ రాజ్యంలో చేర్చుకోమని ప్రార్థిస్తూ ఉన్నాం. అలాగనే మా ప్రియులు జిలాని గారు, కరెంటు జిలాని గారు సాయంత్రం 5 గంటలకు అనుకోకుండా మరణించి ఉంటున్నారు. నాయన, వారి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి భార్యను, వారి సంతానాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి రక్త సంబంధికులను, బంధువులను మీరు జ్ఞాపకం చేసుకోండి. నాయనా, ఆ కుటుంబాన్ని ఓదార్చండి, ఆదరించండి. ఆ కుటుంబంలో నెమ్మది, సమాధానాన్ని మీరు దయచేయండి. వారిని పోయి పలకరిస్తున్నటువంటి వారిని, అలాగునే ప్రేమతో వారికి సహకరిస్తున్నటువంటి వారి కుటుంబాలను నాయన మీరు దీవించి ఆశీర్వదించమని. ఇంకా నాయన, ఈ భూమి మీద ఇంకా ఎంతమంది అయితే అనారోగ్య పరిస్థితిలో ఉన్నారో, హాస్పిటల్లో ఉన్నారో నాయన, వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. నాయన, ఆ గాయములను మీరు మాన్పమని ప్రార్థిస్తున్నాం తండ్రి. గర్భిణీ స్త్రీలు నాయన ప్రసవ వేదన పడుతూ ఉంటుండగా సుఖమైనటువంటి ప్రసవాన్ని మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాను. సమస్తము అన్ని వ్యాధులకు, అన్ని సమస్యల నుంచి విడుదల, రక్షణ, విమోచన మీ ద్వారానే మాత్రమే ఉంది అని చెప్పి మేము ఎరిగి ఉండి ముందుకు కొనసాగుతూ ఉంటుండగా తండ్రి మీరు జ్ఞాపకం చేసుకొని ఆయన ప్రజలందరికీ, అధికారులందరికీ, అనాధికారులందరికీ, ఈ భూమి మీద ఉన్న ప్రతి మానవాళికి నాయనా మీరు సమాధానం నింపమని ఈ మనవులు యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. అందరికి ప్రభు నామమున వందనాలు.